భూభారతి రెవెన్యూ సదస్సు నేడు చివరి రోజు జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహించడం జరుగుతుందని, నిన్నటి వరకు 25,000 పైచిలుకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, వాటన్నింటినీ కూడా ఆగస్టు 15వ తేదీ వరకు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తమ భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలు, రైతులు రెవెన్యూ సదస్సుకు పెద్ద ఎత్తున రావడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సుకు హాజరైన ప్రజలతో కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ గ్రామ మండలంలోని అతిపెద్ద రెవెన్యూ గ్రామం కాబట్టి దరఖాస్తుల స్వీకరణకు మరో ఒక రోజు గడువు కూడా ఇవ్వడం జరుగుతుందని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తమ సమస్యలను దరఖాస్తు ఫారాలపై సూచిస్తూ దరఖాస్తు ఫారాలను అధికారులకు అందివ్వాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో నిన్నటి వరకు 25,000 పైచిలుకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, వాటన్నింటినీ కూడా ఆగస్టు 15వ తేదీ వరకు పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. భూ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి రెవెన్యూ చట్టం తీసుకువచ్చి అధికారులనే ప్రజల వద్దకు పంపించి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన శంకరంపేట ఆర్ మండల్లో మడూరు రెవెన్యూ గ్రామ పంచాయతీ రెవెన్యూ విలేజ్ లో మనం ఈరోజు లాస్ట్ డే రెవెన్యూ సదస్సులది కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటే అక్కడ విజిట్ చేయడం జరిగింది. బట్ అక్కడ చూసినట్టయితే సో చాలా పెద్ద రెవెన్యూ విలేజ్ కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పబ్లిక్ కూడా ఎక్కువ ఉన్నారు. సో పబ్లిక్ ఎక్కువ ఉన్న దృష్టిలో పెట్టుకొని రేపు కూడా పొడిగించమనేసి కూడా ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని సో అక్కడ రేపు కూడా పొడిగించడం జరుగుతుంది. సో అదేవిధంగా మన జిల్లా వ్యాప్తంగా మ్యాక్సిమం అన్ని మండల్స్ కూడా ఈరోజు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. మోర్ దెన్ 25,000 25,000 కంటే కూడా ఎక్కువ అప్లికేషన్స్ మనకి రావడం జరిగింది. అంటే మనం చాలా పబ్లిక్ ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు ఏ విధమైన అప్లికేషన్ ఇచ్చినా కానీ కూడా ఇది కాదు ఇది చేయలేమని చెప్పకుండా అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకొని రైతు ఫ్రెండ్లీ విధంగా అంటే రైతులకు ఉపయోగపడే విధంగా వాళ్ళతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మనము అప్లికేషన్స్ తీసుకోవడం వల్ల మరి పక్కన జిల్లాలలో కొన్ని పోల్చుకుంటే కూడా మన జిల్లాలోనే చాలా ఎక్కువ పెద్ద ఎత్తున మంచి సౌకర్యాలు ప్రొవైడ్ చేసినందున చాలామంది పెద్ద ఎత్తున రైతులు పాల్గొని వాళ్ళ సమస్యలంతా కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. మరి వచ్చే 2 నెలలలో సో శాశ్వతంగా పరిష్కరించడానికి మొత్తం రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏవైతే సమస్యలు మనం పరిష్కరించుకుంటామో అవన్నీ పరిష్కరించుకుంటూనే ఏవైతే సమస్యలు కొన్ని రెవెన్యూ అథారిటీస్ పరిధిలో ఉండవు, సివిల్ కోర్ట్ డిస్ప్యూట్స్ కానివ్వండి, కొన్ని ఆస్తి తగాదాలు కానివ్వండి, ఇటువంటివి ఏమైనా ఉంటే కూడా లిఖితపూర్వకంగా రాతపూర్వకంగా వాళ్ళకి ఎందుకు ఆ సమస్య పరిష్కరించలేకపోతా ఉన్నాం దానికి సంబంధించిన డీటెయిల్స్తో సహా వాళ్ళకి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా పరిష్కారం అయ్యే వాళ్ళకి పరిష్కారం అవుతూనే కానీ వాళ్ళకి ఎక్కడ పోతే సమస్య పరిష్కారం అనేది కూడా వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాళ్ళు ఏ ఆఫీసుల చుట్టూ కూడా తిరగకుండా శాశ్వతంగా వాళ్ళ సమస్య ఏంటో కూడా వాళ్ళకి అర్థమయ్యే పరిష్కారం అయ్యే దిశ కూడా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉన్నదని కూడా ఈ విధంగా అందరు కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.